తీర్మానంపై అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న స్పీకర్స్ ఎందరంటే చెప్పాను 3 మెంబర్స్. ఆ 3 మెంబర్స్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే జీవి మౌలాంకర్. ఫస్ట్ ఎవరు? జీవి మౌలాంకర్. జీవి మౌలాంకర్ తెలుసా? ఇతనే మొదటి స్పీకర్. తెలుసా? జీవి మౌలాంకర్ లోక్సభ ఫస్ట్ స్పీకర్ ఇతను. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే ఇతనికి 1954 లో ఇతని పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెడతారు. సెకండ్ పర్సన్ ఎవరు అంటే హుకుమ్ సింగ్. హుకుమ్ సింగ్ సెకండ్ పర్సన్. హుకుమ్ సింగ్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే హుకుమ్ సింగ్. ఈ హుకుమ్ సింగ్ అనే వ్యక్తి పైన 1966 లో ప్రవేశపెడతారు నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానం. థర్డ్ పర్సన్ ఎవరు అంటే బలరాం జట్కర్. ఎవరు? బలరాం జట్కర్. ఈ బలరాం జట్కర్ పైన 1980s లో ఇతని పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. సో ఇప్పటి వరకు ముగ్గురి పైన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు కానీ పదవి నుంచి తొలగించబడలేదు. అర్థమవుతుందా? ఇది అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి అంశం. సో ఇప్పుడు మీరేం తెలుసుకోవాలి? కరెంట్ అప్డేట్స్ ఏంటి అంటే లోక్సభ స్పీకర్స్ గురించి తెలుసుకోవాలి. అర్థమవుతుందా? లోక్సభ స్పీకర్స్ గురించి తెలుసుకోవాలి. లోక్సభ ఫస్ట్ స్పీకర్ జీవి మౌలాంకర్. అర్థమవుతుందా? లోక్సభ ఫస్ట్ స్పీకర్ ఎవరు? జీవి మౌలాంకర్. సెకండ్ లోక్సభ స్పీకర్ ఎవరంటే హుకుమ్ సింగ్. సారీ, సెకండ్ ఇతను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి హుకుమ్ సింగ్. సెకండ్ స్పీకర్ ఎవరు అంటే అనంతశయనం అయ్యంగర్. ఏం పేరు? అనంతశయనం అయ్యంగర్. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నిక కాబడినటువంటి మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరు అంటే అనంతశయనం అయ్యంగర్. సో ఫస్ట్ స్పీకర్ ఎవరు? ఇంపార్టెంట్. లోక్సభ ఫస్ట్ స్పీకర్ ఎవరు అంటే జీవి మౌలాంకర్. జీవి అంటే ఏంటి అంటే గణేష్ వాసుదేవ్ మౌలాంకర్. అర్థమవుతుందా? జీవి మౌలాంకర్ అంటారు. జీవి మౌలాంకర్ ఈజ్ ద ఫస్ట్ లోక్సభ స్పీకర్. అర్థమవుతుందా? ఇతను 1952 నుండి 1956 వరకు ఉన్నారు పదవిలో. నెక్స్ట్ తర్వాత సెకండ్ లోక్సభ స్పీకర్ ఎవరు అంటే అనంతశయనం అయ్యంగర్. ఈ అనంతశయనం అయ్యంగర్ ఏంటి అంటే ఫస్ట్ ఏపీ నుండి ఎన్నిక కాబడినటువంటి మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు? అనంతశయనం అయ్యంగర్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరు చెప్పాను? హుకుమ్ సింగ్. థర్డ్ పర్సన్ ఎవరు? హుకుమ్ సింగ్. థర్డ్ పర్సన్ ఎవరు అంటే హుకుమ్ సింగ్. థర్డ్ పర్సన్ ఎవరు? హుకుమ్ సింగ్. మరి ఫోర్త్ స్పీకర్ ఎవరు? అర్థమవుతుందా? ఫోర్త్ స్పీకర్ ఎవరంటే నీలం సంజీవ రెడ్డి. అర్థమవుతుందా? నీలం సంజీవ రెడ్డి. ఇతను లోక్సభకు 2 సార్లు స్పీకర్ గా పనిచేశారు. 1967లో 1966 నుంచి 69 మధ్యలో 1977లో రెండవసారిగా 2 సార్లు వినండి 2 సార్లు లోక్సభ స్పీకర్ గా పనిచేసి రాష్ట్రపతిగా కాబడినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే బేసికల్గా ఈ నీలం సంజీవ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ద్రోహి. అర్థమవుతుందా? తెలంగాణ ద్రోహి. ఇతను ఎందుకు ద్రోహి అంటే మీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 1956లో ఆంధ్ర తెలంగాణ నాయకులకు పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతుంది. అర్థందా? దీనినే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. ఎప్పుడు జరుగుతుంది? 1956లో జరుగుతుంది. సో ఇందులో దాదాపుగా 14 అంశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఆ 14 అంశాలు మీకు అన్ని తర్వాత సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. కానీ అందులో ఒక అంశం ఏముంటుంది అంటే ఈ 14 అంశాలు కూడా తెలంగాణని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే కంపేరింగ్ టు ఆంధ్ర తెలంగాణ అనేది కొంచెం వెనుకబాటు పడింది. అర్థమవుతుందా? ఎడ్యుకేషన్ లో బ్యాక్ ఉంది, అగ్రికల్చర్ లో బ్యాక్ ఉంది, అర్థమవుతుందా? ఇండస్ట్రీస్ లో కూడా బ్యాక్ ఉంది తెలంగాణ అప్పటికి. కానీ మరి ఆంధ్ర వాళ్ళు తెలంగాణతో ఎందుకు కలవాలనుకున్నారు అంటే తెలంగాణలో రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనకు తెలియదు. ఎందుకంటే
ఎడ్యుకేటెడ్, వెల్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళు, అర్థమవుతుందా? వాళ్ళు పొలిటికల్గా కూడా వెరీ స్ట్రాంగ్. వాళ్ళు కేంద్రంతో ఫైట్ చేసి 1956లో, అర్థందా, 1956లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగితే ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్స్ ఉంటాయి. ఆ ప్రొటెక్షన్స్ అన్ని కూడా తుంగలో తొక్కినటువంటి వ్యక్తి ఈ నీలం సంజీవరెడ్డి. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, అర్థమవుతుందా? ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు? నీలం సంజీవరెడ్డి. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు చాలా అన్యాయం చేశాడు, అర్థమవుతుందా? చాలా అన్యాయం చేశాడు. ఇతను ఇచ్చినటువంటి ఏ ప్రామిస్ ని కూడా ఇతను నిలబెట్టుకోలేదు. ఇతన్ని తెలంగాణ ద్రోహి అనొచ్చు మనం. ఎవరైతే నీలం సంజీవరెడ్డి అంటే తెలంగాణ ద్రోహి, అర్థమవుతుందా? కానీ మనం ఆ ద్రోహి గురించి డిస్కషన్ చేయాలిగా. ఎందుకు? అతను లోక్సభ స్పీకర్ గా పనిచేశాడు. 4th లోక్సభ, 4వ లోక్సభకు స్పీకర్ గా పనిచేశారు. ఇతను 2 సార్లు పనిచేశారు, అర్థమవుతుందా? 1966 నుంచి 69, రెండవసారి 1977. నెక్స్ట్ స్పీకర్ ఎవరు అంటే 9th స్పీకర్, వెరీ ఇంపార్టెంట్. 9th స్పీకర్ ఎవరు అంటే బలరాం జట్కర్. 9th స్పీకర్ ఎవరు? బలరాం. ఈ బలరాం జట్కర్ గుర్తుపెట్టుకోండి. 9th స్పీకర్ వేరు, 9th లోక్సభ వేరు, అర్థమవుతుందా? ఎందుకంటే ఒకే వ్యక్తులు 2 సార్లు ఎన్నిక కాబడతారు కాబట్టి సీక్వెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నీలం సంజీవరెడ్డి అనే వ్యక్తి 2 సార్లు లోక్సభ స్పీకర్ గా చేశారని చెప్పారు. అతన్ని సీక్వెన్స్ గా మనం కౌంట్ చేసేటప్పుడు ఏం చేస్తాము? 1, 2, 3లో మన 4th మెంబర్ గానే మనం గుర్తుపెట్టుకుంటాం, ఇతను 2 సార్లు చేశాడని. కానీ 1977లో లోక్సభ వేరు, 1966లో లోక్సభ వేరు, అర్థమవుతుందా? కౌంటింగ్స్ లో డిఫరెంట్. బట్ నేను చెప్పేది అంటే సీక్వెన్స్ చెప్తున్నా మీకు, అర్థమవుతుందా? సీక్వెన్స్ లో, ఆర్డర్స్ లో. సో ఈ 9th స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పిన బలరాం జట్కర్. సో ఈ బలరాం జట్కర్ ఏంటి అంటే, ఈ బలరాం జట్కర్ ఎవరో కాదు, మనం ఇంతకు డిస్కషన్ చేసుకున్నప్పుడు, స్పీకర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు అతని పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పెట్టబడింది, అర్థమవుతుందా? నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? బలరాం జట్కర్. బలరాం. సో ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటి వరకు కూడా యాజ్ ఆఫ్ నౌ 2026 వరకు కూడా ఏంటి అంటే అత్యధిక కాలం స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. అత్యధిక కాలం స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బలరాం జట్కర్. ఇతను దాదాపుగా 10 years వర్క్ చేశాడు స్పీకర్. ఎన్ని ఇయర్స్? 10 years. దాదాపుగా 1980 నుండి 1990 వరకు కూడా 10 years పనిచేశాడు ఇతను స్పీకర్ గా, అర్థమవుతుందా? అత్యధిక కాలం. ఇఫ్ ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. ఇతను కూడా 2019 నుండి కంటిన్యూగా స్పీకర్ గా ఉన్నారు. ఇన్ కేస్ ఇతను ఒకవేళ ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటే ఇతని ప్లేస్ ని రిప్లేస్ చేసేటువంటి ఛాన్స్ ఉంది, అర్థమవుతుందా? అత్యధిక కాలం పనిచేసిన స్పీకర్స్ లో ఎవరు అంటే చెప్పుకోవచ్చు అంటే మనం ఇప్పుడు బలరాం జట్కర్ అండ్ ప్రజెంట్ ఓం బిర్లా, అర్థమవుతుందా?